లాగా ఉండేది కనుక దావీదు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అలాగే అప్పుడే హూషై వచ్చాడు. హూషైని పంపించి నువ్వు అబ్షాలోం దగ్గర ఉంటే అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలుగుతావని ఆయన పంపించినప్పుడు నిజంగానే అహీతోపెలు ఇచ్చిన ఆలోచన కంటే హూషై ఇచ్చిన ఆలోచన బాగుంది అని తలంచేట్లుగా అబ్షాలోం చేసి అబ్షాలోం యుద్ధానికి వెళ్ళి చనిపోయేటట్టుగా దేవుడు చేశాడు. కనుక ఇక్కడ అబ్షాలోము ఆ యొక్క కుట్ర ఆరంభించినప్పుడే దావీదు కీర్తన రాశాడు అని మరి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ బైబిల్లో రాయలేదులే కానీ బైబిల్ పండితులు ఆ రీతిగా నమ్ముతారు. అయితే ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరీక్ష సమయాల్లో మనము మరి కొన్ని పనులు చేస్తాము. అదేంటంటే ఒకటేమో పారిపోవడం. ఇక్కడ 8వ వచనం వరకు 6 నుంచి 8 వచనం వరకు ఆయన ఏమంటున్నాడు, ఆహా గూగల్ వలె నాకు రెక్కలు ఉన్నాయల్లా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందని అనుకుంటున్నాడు. అంటే పెనుగాలి సుడిగాలి అన్నప్పుడు తుఫానే కదా. కనుక తుఫాన్ లాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆ పరిస్థితి నుంచి పారిపోదామని, అదే పరిష్కారం అని అనుకుంటాం. ఇక్కడ దావీదు తన భావోద్రేకాలను మరి ఆ రీతిగా చెప్తున్నాడు. చాలా కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, తను పారిపోగోరుతున్నాడు. కానీ ఈ కష్టాలు తనను క్రమశిక్షణ చేస్తున్న దానిలో భాగంగా దేవుడు అనుమతించాడు అన్నది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నాతాను ప్రవక్త ద్వారా బత్షెబతో పాపం చేసి మరి ఆమె భర్తని చంపించినావు కదా, మరి నీకు ఇంకా కావాలంటే భార్యలు నేను ఎంతో మందిని ఇచ్చిండేవాడిని, కానీ పొరుగు వాడిని భార్యను తీసుకొని నీ భార్యగా చేసుకొని మళ్ళీ ఆయన్ని కూడా చంపించావు కదా. ఈ విషయంలో దేవునికి నువ్వు అవమానం తీసుకొచ్చావు. అన్ని జనులకి సంగతి తెలిసినప్పుడు దేవుని నామాన్ని అవమానపరుస్తారు కనుక మరి అయితే దావీదు ఒప్పుకున్నాడు, అవును నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అయినప్పటికీ కూడా తెలిసి చేసిన పాపం కనుక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనకు దేవుడు కొన్నిసార్లు శిక్ష ఇస్తాడనమాట. దానికి కావాల్సిన పనిష్మెంట్ ఒక్కోసారి జీవితకాలం అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు దావీదుకు నాతాను చెప్పాడు, ఈ రోజు నుంచి ఇక నీకు ఇంటి వారి చేతన యుద్ధాలు, నువ్వేమో సీక్రెట్ గా చేసావు ఈ పని అని. అయితే నీ చేరు వాడంటే నీ కుమారుడు మరి నీ భార్యలతో బహిరంగంగానే వ్యభిచారం చేస్తాడని చెప్పినప్పుడు అహీతోపెలు అదే ఆలోచన ఇచ్చాడు. నువ్వు ఇంటి మీద గుడారం వేసుకొని అక్కడ మీ నాయన వదిలేసిపోయిన 10 మంది ఉపపత్నులు బహిరంగంగానే వాళ్ళతో మరి వ్యభిచారం చేసావంటే ప్రజలందరికీ నీకు మీ నాయనకి అసలు పట్టం లేదన్న సంగతి ఎరిగి నీ పక్షంగా జారుతాడని సలహా ఇచ్చాడు. అంటే ఇది ఒక విధానంలో దేవుడి తనని క్రమపరుస్తున్నది అని మనకు అర్థమవుతుంది కదా. మనకు రక్షించబడినాక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి తగినట్టుగా దేవుడు మనకు శిక్ష పంపించి మనం చేసిన పాపం ఎంత ఘోరమైందో, దేవుడి హృదయానికి అది ఎంత దుఃఖం కలిగిస్తుందో ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు అనమాట. మనకి ఇక్కడ దావీదుకు అర్థమవుతుంది, క్రమశిక్షణ చేస్తున్న దాంట్లో భాగంగా దేవుడు ఇది అనుమతించాడు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. కనుక మనం కూడా దేవుడి మీద తిరగబడకుండా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేక దేవుడు శిక్షించినప్పుడు ఎందుకు చేసావు అని ప్రశ్నించకుండా, ఒకవేళ నేను చేసిన ఈ తప్పిదానికి దేవుడు ఈ రీతిగా నన్ను శిక్షిస్తున్నాడు అని ఒప్పుకోవాలి దావీదులాగా. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. రెండవది ఏమంటే పోరాడవచ్చు. అంటే దావీదు కూడా యుద్ధశాలే కదా. అబ్షాలోము ఎంతమందిని తీసుకొస్తేనేమో తీసుకురాని నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అని అనుకోలే. కుమారుడు కదా, వాడి మీద ఎంతో ప్రేమ. వాడు చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపోయకుండా నేను చచ్చిపోతే బాగుండేది అబ్షాలోము నా కుమారుడు అని ఏడుస్తాడు. కనుక ఇప్పుడు పోరాటం కూడా చేయడం లేదు. అంటే పోరాటం చేసే స్థితిలో దావీదు లేడు. అంటే ఆ శక్తి ఉంది కానీ ఆ రీతిగా పోరాటానికి వెళ్ళడం లేదు. కనుక మనం తుఫాన్ లాంటి పరిస్థితులు, ఇలాంటి పరిశోధన సమయాలను ఎదుర్కొన్నప్పుడు సొంత వాళ్లే లేక చేరువు వాళ్లే మనకు విరోధంగా లేచినప్పుడు మనకు కూడా మరి మనము పోరాడతాం అనే మరి తలంపు రావచ్చు. కానీ అయితే దావీదు ఆ పని కూడా చేయడం లేదు.
తన ప్రాణాన్ని కాపాడుకోవాలని మాత్రమే తలస్తూ పారిపోయాడని చూస్తున్నాం. తన స్నేహితులే తనకు విరోధంగా తిరిగి పాపపు పట్టణాన్ని చూస్తున్నాడు. అంటే మాటి మాటికి వాళ్ళు వస్తున్నారు, ఏదో మాటలు అంటే తన మీద చెప్తున్నారు. 9వ వచనం, పట్టణంలో బలాత్కార కలహం జరుగుట నేను చూస్తున్నాను. వాటి పనులు చేయవారిని నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించము. రాత్రి మగళ్ళు వారి పట్టణ ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపము చెడుతనము దానిలో జరుగుచున్నవి, దాని మధ్య నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనీయ కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. మనకి ఇలాంటి పట్టణాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట. బలాత్కారము, ఇప్పుడు కుమారుడు బలాత్కారం ఏదో చేస్తున్నాడు. తన స్నేహితుడైన అహీతోపెలు కూడా ఆయనతో చేరిపోయినాడు అన్నప్పుడు అది ఆయనకి ఇంకా ఎంతో బాధాకరంగా ఉందన్నమాట. అబ్షాలోము మళ్ళీ అతను వెంబడించే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు, తిరుగుబాటుదారులు. అయితే దేవుడు వాళ్ళని శిక్షించాల్సిన అవసరత ఉంది. ఒకవేళ మనం చేసిన తప్పుని బట్టి దేవుడు కొంతమందిని అనుమతించి మనల్ని శిక్షించి సరి చేసిన పరిశుద్ధతలో పాల్పొందేటట్టుగా కొంతకాలం మన మీదకి వాళ్ళంత రేపినా కూడా వాళ్ళు మరి సమయం తీసుకొని లేకపోతే అభివృద్ధి చేసుకొని మన మీద అతిశయపడి ఎక్కువగా గన మరి చేసినారంటే దేవుడు ఒకరోజు వాళ్ళని మరి భయంకరంగా శిక్షిస్తారు. అలాగే మనం బైబిల్లో చాలా సార్లు చూస్తాం. బబులోను వాళ్ళు కూడా మరి యూదావాన్ని చెరపట్టుకుపోవడానికి దేవుడే అనుమతించాడు. మందిరం అంతా కాల్చివేయడానికి, ఆ బంగారం అంతా ఎత్తుకుపోవడానికి సొలొమోను కట్టిన మందిరంలోని బంగారు ఇత్తడి విస్తారంగా తీసుకెళ్లిపోయినారు. అయితే ఆ పాత్రలన్నీ తీసుకెళ్లి నెబుకద్నెజరు జాగ్రత్తగా తన దేవదత్త ఆలయపు బొక్కసంలో పెట్టాడంట. మళ్ళీ ఒకరోజు అవన్నీ కూడా తెప్పిస్తానని ప్రభు ఇర్మియా ద్వారా ముందుగానే చెప్పాడు. కొంతకాలం 70 సంవత్సరాలు వాళ్ళకి శిక్ష విధించినప్పటికీ మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడితే తిరిగి తీసుకొస్తాను అని దేవుడే చెప్పాడు. కానీ బబులోనీయులకి ఏం జరగబోతుందో అది కూడా ఇర్మియా మరి 49, 50, 51 అధ్యాయాల్లో చెప్తాడు అనమాట. మాదీయులు పారసీకులు వచ్చి వాళ్ళని ఏ రీతిగా శిక్షిస్తారో, ఇంకా అసలు అది జనమే కాకుండా ఎట్లా పోతుందో దాని గురించి కూడా చెప్తాడు. కాకపోతే ఒకవేళ కొంతమందిని మన మీదకి అనుమతించి మనం చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు వాళ్ళు మాట్లాడడానికి, మనల్ని ఎగతాళి చేయడానికి, లేక మన మీదకి యుద్ధానికి రావడానికి అనుమతించినా కూడా తదుపరి వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఘోరంగా ఉంటది. ఎందుకంటే దావీదు దీనుడు, హృదయంలో తగ్గించుకునే వ్యక్తి. పాపం చేసినావన్నప్పుడు అవును నేను చేశానని ఒప్పుకున్నాడు కనుక ఆయన పక్షంలో దేవుడు తప్పకుండా కార్యం చేశాడు అని కూడా మనము బైబిల్లో చదువుతాం. మూడవదిగా మనకు పరీక్షలు వచ్చినప్పుడు మనం ఆ పరీక్షలకు పైన ఎగరాలి. అంటే ఈయన అంటున్నాడు కదా, గోవల రెక్కలు లాంటి అన్న రెక్కలు నాకుంటే నేను ఎగిరిపోయి దూరంగా పారిపోయిందును, అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ నెమ్మదిగా ఉండేవాడిని అంటాడు కదా. కనుక ఈ యొక్క విపరీతమైన గాలి, పెనుగాలి, తుఫాను అనేది అన్నిటినీ కింద పడేస్తుంది. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి. మనం చూస్తున్నాం ఈ దినాల్లో వర్షం, తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోవడం చూస్తున్నాం కదా ఆ దేశాల్లో. కనుక అన్నిటినీ క్రిందికి దించగలిగిన శక్తి కలిగిన గాలి, పడగొట్టగలిగిన గాలి పక్షిరాజులు మాత్రం పైకి ఎత్తుందట. పక్షిరాజులు ఎలా ఉంటాయంటే అవి గాలి వస్తుంటే ఎదురు తిరుగుతాయంట. ఎదురు తిరిగినప్పుడు ఆ గాలి వాటిని పైకి 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 లేపుతుంది అనమాట. కనుక ఏ పక్షి కూడా పక్షిరాజు అంత ఉన్నతంగా ఎదగలేదు, అలా ఎగరలేదనమాట. అలాగే మనం కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థనలోను ఆరాధనలోను దేవుని సముఖాన్ని మనం వెతికినప్పుడు అట్టి శక్తిని మనం కూడా పొందుకుంటాం. అంటే ఆ పరిస్థితులకు పైన మనం ఎగరగలుగుతాం అనమాట. దావీదు మొదట తన భావాల మీద, తన శత్రువుల మీద తన దృష్టిని ఫోకస్ చేశాడు, కానీ తర్వాత దేవుని యందలి విశ్వాసం మీద ఫోకస్ చేస్తున్నాడు. దేవుని వెతికినందుకు దావీదు జయించగలిగాడు. 16వ వచనంలో అంటున్నాడు ఏమని, నేను యెహోవాకు అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును అంటాడు. కనుక నేను మొరపెట్టను, నా భారం యెహోవా మీద మోపేదను అని 22వ వచనంలో చెప్తున్నాడు. అంటే యెహోవా నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోనని ఇతరులకు సలహా ఇస్తున్నాడంటే ఆయన కూడా ఆ పనే చేశాడనే కదా. 23వ వచనంలో నేను ఆయన యందు నమ్మిక ఉంచెదను.
నేను మొరపెట్టెదను, నేను నా భారాన్ని యెహోవా మీద మోపెదను, నేను ఆయన యందే నమ్మకరించెదను. ఈ 3 ముక్కలు చేస్తున్నాడు అనమాట. దేవుడు మనకు భారాలు ఆయనే పెడతాడు, మనం తిరిగి ఆ భారాలను ఆయన మీదే మోపాలి. పక్షి వంటి రెక్కలు నాకు ఇవ్వండి, లేక గువ్వ వంటి రెక్కలు నాకు ఇవ్వండి, నేను పారిపోతాను అని దేవుడిని అడగకూడదు. కానీ దానికి బదులు పక్షరాజు రెక్కలు వంటి రెక్కలు ఇవ్వండి ప్రభువా నాకు, అప్పుడు పరిస్థితులకు పైన మరి నేను ఎగరగలుగుతాను. పరీక్షలు అనేవి మన ప్రతిచర్యను ఆశిస్తాయంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అప్పుడు అని చూస్తాయన్నమాట. పరీక్షలు అనేవి మనం పారిపోవచ్చు, లేకపోతే పోరాడవచ్చు, లేకపోతే మూడవదిగా వాటన్నిటికి పైన అధిగమించి ఎగరవచ్చు. ఈ దినాన నువ్వు ఏదైనా పరీక్ష ఎదుర్కొంటున్నావా? దేవునికి ఒక ఉద్దేశం ఉందని ఎరుగు. ఆ పరీక్షలను అధిగమించి నువ్వు ఎగరాలనేది దేవుని ఉద్దేశం. నీ పరిస్థితుల పైన ఎగరడానికి గాను దేవుని మీద నీ భారం మోపు, ఆయన్నే నమ్ముకో. కీర్తన 1:8 దావీదు పారిపోవాలనుకుంటున్నాడు. ఆ కష్ట పరిస్థితిలో నుండి పారిపోవాలని నీకు ఎప్పుడైనా తలంచుకోగలిగిందా? జీవితంలో భారాలు ఎంత ఎక్కువ అయ్యాయంటే నీవిక కలిగిన దానికంతా ఆ దినాల్లో ఏంటంటే దాని నుండి తప్పించుకోవని పారిపోవాలనేది. దావీదుకు కూడా ఒక రోజు అలానే అనిపించింది. అందుకే ఆహా, నాకు గువ్వ వంటి రెక్కలుంటే నేను ఎట్టిపోయి విశ్రాంతిగా ఉందని అంటాడు. దూరంగా అరణ్యంలోకి ఎగిరిపోయిందని అని తలస్తున్నాడు. నేను ఈ గాలి తుఫాన్లు ఆ రీతిగా తప్పించుకుందని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనందరం యథార్థంగా ఒప్పుకున్నాం, ఎందుకంటే ఇది మానవుల సహజ సిద్ధమైన భావన. మనందరం ఎప్పుడూ ఒకప్పుడు వెళ్ళిపోవాలని తలంచి మన బ్యాగులను సర్దుకొని ఇక చాలు నేను భరించలేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని తలంచిన వారమే కదా. ఇది మానవ సహజమైన ప్రతిచర్య, కానీ ఇది ఏ సమస్యకైనా మంచి పరిష్కారం అయితే కాదు. మనం సహజంగానే మన సమస్యలు మనతో తీసుకుని వెళ్తుంటాము. మనం కొన్ని రోజులు సెలవు తీసుకుని ఎక్కడికైనా విశ్రాంతిగా ఉండాలని ఏ రిసార్ట్కో వెళ్ళామనుకోండి, కానీ తిరిగి వచ్చాక మళ్ళీ అదే యుద్ధాలు ఉంటాయి కదా, అదే భారాలు ఉంటాయి కదా. నిజానికి పారిపోవాలనుకున్నప్పుడు మన కష్టాలు ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ఎందుకు దేవుడు మనల్ని గాలి తుఫాన్ల గుండా వెళ్ళనిస్తాడు? అవి మనం ఎదగడానికి, పరిపక్వతకు రావడానికి సహాయం చేస్తాయి. మనం పారిపోతుంటే ఎదగని పిల్లల్లాగే ఉండిపోతాం. మనం గువ్వ వంటి రెక్కలు కాదు, పక్షి రెక్కలు కావాలి. యెషయా 40 పక్షిరాజు రెక్కలు కావాలి. యెషయా 40:31 ఈ మాటలు చదువుతాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందెదరు, వారి పక్షిరాజుల వల్లే రెక్కలు చాచి పైకి ఎదురు, అలాగ పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. పక్షిరాజు గాలిని ఎదుర్కొన్నప్పుడు దాని రెక్కలు చాచి ఆ గాలే తనను ఇంకా ఇంకా పైకి ఎగరడానికి, తుఫాను మీదుగా ఎగరడానికి వినియోగించుకుంటుందంట. పారిపోవు బగ్గని పారిపోతే దేవుని దగ్గరికే పారిపో. ఆ తుఫాన్లకు మీదుగా ఎగరడానికి సహాయపడేలా ఆయనకు అనుమతినివ్వు. దేవుని కుమారులా నువ్వు కూడా పరిపక్వతకు వచ్చేట్టుగా, అంటే ప్రభువులాగా మారడానికి, అదే ఆత్మీయంగా ఎదిగేలా నీ జీవితంలో తుఫాను వంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. మరుసటి పర్యాలను తుఫాను గుండా వెళ్ళేప్పుడు వాటి నుండి పారిపోవాలనే తలంపుని ఎదిరించి దేవుడు నీ జీవితంలో తన ఉద్దేశాలను నెరవేర్చుకోండి. ఈ మధ్య విజయవాడ మేరీ సీను నాకు ఒక విషయంలో ప్రార్థన చేయండి అక్క అని పాపం నేర్చుకుంటా ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏమంటే ఆ గణేష్ పూజ చేయడానికి మాకు బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లను ఇవ్వమని పక్క షాప్ ఆయన అడిగితే మా ఆయన ఒప్పుకున్నాడు, అన్ని ఇలాంటి పనులే చేస్తాడక్క. ఒకప్పుడేమో బండి తీసుకెళ్లి మరి కొనగానే దేవుని మందిరానికి వెళ్ళి దాన్ని ప్రార్థనతో ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడేమో ఆ గణేష్ పూజకి వాళ్ళ బొమ్మలు తెచ్చుకుంటామంటే ఇస్తానంటున్నాడు. ఏం చేయాలి నాకు తోచడం లేదు. నేను ఏదన్నా అంటే అట్టయితే నువ్వు హిందువులకి ఏమో అమ్మ బాకమ్మ అని ఆ పక్కింటి ఆయన అంటాడు. ఏం చేయాలి కానీ పాపం నేర్చుకుంటా ప్రార్థన చేయమని అడిగింది. మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాం. మరి 2-3 రోజుల తర్వాత తను సంతోషంగా నాకు ఫోన్ చేసి అక్కడ దేవుడు ప్రార్థనకు బలి జవాబు ఇచ్చాడు. మరి ఎందుకో ఆ బండి అందులోనే ఆగిపోయిందంట.
అందుకని దాని కొరకు వినియోగించకుండా దేవుడు సహాయం చేశాడు అని చెప్తుంది. కనుక నిజంగానే మనకు సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మన మాట వినరు. మరి కొన్ని విషయాల్లో మరి ఆత్మీయంగా వాళ్ళు రాజీ పడిపోతారు. కానీ అటువంటి సందర్భాల్లో మనం కృంగిపోవడం అవసరం లేదు. కానీ మన దేవుడు శక్తిమంతుడు కనుక ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా జవాబు ఇస్తాడు. తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా తిరుగుతున్నారో మనం 9-15 దాకా ఇందాక చదివాం కదా, అన్నిటికంటే గొప్ప పరీక్ష జీవితంలో ఏంటంటే నిజంగా నువ్వు ప్రేమించే వాళ్ళు, నీ సొంత వాళ్ళు, నీ స్నేహితులు నీకు అడ్డం వెళ్ళినప్పుడు దాని అంత బాధ ఇంకోటి ఉండదు. వాళ్ళే నిన్ను అప్పగించారనుకో, అది ఇంకా భయంకరంగా ఉంటుంది అనమాట. కనుక 12-13 వచనాల్లో దావీదు ఇలా రాస్తున్నాడు, నన్ను దూషించేవాడు శత్రువు కాదు. ఒకవేళ శత్రువు అయితే నేను దాన్ని సహించవచ్చు. నా మీద మెట్టిపోయేవాడు నా ఎందుకు పగబట్టిన వాడు కాడు. అటువాడైతే నేను దాగి ఉండొచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయుడు. ఒక వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రాన్నే ఉపయోగిస్తారంట. అలాగే మన వారే, మన స్నేహితులే మనల్ని బాగా నొప్పిస్తారు కొన్నిసార్లు. అతని మాటలు 21వ వచనంలో ఉన్నట్టు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నాయి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కథలు. కానీ కొన్నిసార్లు పర్పస్ గా నొప్పించాలని మాట్లాడతారు కొంతమంది మనల్ని. సొంత వాళ్లే, కొన్నిసార్లు సొంత స్నేహితులే మనల్ని నిలువునా అప్పగించేస్తారు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే సత్యం కూడా అయ్యుండదు, అబద్ధాలు చెప్తారు మన మీద. అలాంటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. కనీసం ఇక్కడ అహీతోపెలు దావీదు అడ్డం తిరిగినాడంటే ఏదో తన మనవరాల్ని పాడు చేశాడని, ఆమె భర్తను చంపాడని ఆయనకు ఒక కారణం ఉంది. కొన్నిసార్లు నిష్కారణంగా కూడా మనల్ని నిందిస్తారు. నిష్కారణంగా పర్పస్ గా మనల్ని ఒప్పించాలనే మాటలు అంటారు. అలాంటివి చాలా బాధాకరంగా ఉంటాయి. కొన్నిసార్లు పైకి నున్నటి మాటలే మాట్లాడుతుంటారు, చాలా మృదువుగా ఉన్నట్టుంటాయి ఆ మాటలు. కానీ అది ఆ లోపల వాటి మీనింగ్ వరదీసిన కత్తులే అని దావీదు అనుభవంలో చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా ఈ మాటలు యూదా ఇస్కరియోతుకు వాడుకోవచ్చు. అవును, నా స్నేహితుడే, నాతో కలిసి విజయించిన వాడే, నాతో కలిసి నడిచిన వాడే నన్ను అప్పగించాడు. 30 వెండి నాణ్యాలు కేసేని వాడు ఎంత చీప్ గా అమ్మేస్తున్నాడు కదా. కనుక అది కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రభువుతోనే కలిసి భోజనం చేశాడు. ఆ చివరి రాత్రి భోజనంలో కూడా, బలలో కూడా పాల్పొందాడు. ప్రభువు వాడికి కూడా రొట్టె మర్చించి మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చాడు. అయితే వాడు ముక్క పుచ్చుకోగానే వాళ్ళు సైతాన్ దూరిందంట. వాడు వెళ్ళిపోయి మరి 30 వెండి నాణ్యాలకు బేరమాడి ప్రభువుని మరి నేను అప్పగిస్తాను, మరి ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు కదా, నేను మీకు దారి చూపిస్తానని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుని అప్పగించు. అప్పుడు కూడా ప్రభు అంటాడు, నా స్నేహితుడా, నా చిలికాడా, నువ్వు చేయి వచ్చింది త్వరగా చెయ్యా అంటాడు. ఆ మాటలకైనా మనసు కరిగిపోతుంది, కానీ వాడికి జరగలే. ఎందుకంటే ఆ డబ్బు మీద ఉండే ఆశ. అలా కొన్నిసార్లు చీపు వాటి వరకు మనం మన ప్రభుని ఏ రీతిగా అప్పగించేస్తాం, అమ్మేస్తాం. ఈరోజు ఆ పని కూడా ఏమైనా చేస్తున్నామేమో మనము, అది చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకా దావీదు 14వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము, ఉత్సవంకు వెళ్లి సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అంటే మందిరానికి కూడా చక్కగా సంతోషంగా కలిసి వెళ్ళిన వాళ్ళు, సహ విశ్వాసులు, మన సంఘ సభ్యులే కొన్నిసార్లు మనకు విరోధంగా లేస్తారు. వాళ్ళే మనల్ని బాధ పెడతారు. అప్పుడు చాలా దుఃఖం ఉంటుంది కదా. అని దావీదు ఏం చేశాడంటే, మరి ఆయన ఏం చేశాడు, అదే మనం చేయాల. ఏం చేశాడు, నేను దేవునికి మొరపెట్టుకున్నాను, అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను అంటాడు. వాళ్ళతో పోట్లాడడం లేదు, మీరు ఎందుకు ఈ రీతిగా చేశారని వాళ్ళని క్వశ్చన్ చేయడం లేదు. సరి కదా, అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటాను అంటాడు. దేవా, ఈ విషయంలో నువ్వే జోక్యం చేసుకోవాలి, నాకైతే ఈ పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. వాళ్ళు చేసే చెడుకి నేను చెడుతో ప్రతీకారం చేయను, నేను నీకే దాన్ని వదిలేస్తున్నాను.
అన్ని దావీదు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దావీదు యొక్క అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చాడు. తిరిగి ఆయన్ని హెచ్చించాడు, ఆయన గాయాలను మాన్పాడు. ఎవరైతే ఇశ్రాయేల్ అబ్షాలోముతో చేరినారో వాళ్ళు గాని, యూదా వారు గాని అందరూ వచ్చి మళ్ళీ దావీదుని నువ్వే మాకు రాజుగా ఉండాలని వాళ్ళు తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తాం అన్నమాట. మనం ఇక్కడ 2 పాఠాలు నేర్చుకోవచ్చు. మనందరం మానవ మాత్రులం కదా. ఇతరులు నిన్ను బాధపెడతారు, నీ అంతటా నీవే పోరాడకుండా ఆ పరిస్థితిని దేవునికి వదిలేయాలి. రెండవదిగా నీవైతే ఇతరులను గాయపరచకూడదు. వారిని ఆశీర్వదించే స్నేహితురాళ్ళనిగానే ఉండాలి కానీ అప్పగించే దానివిగా ఉండవద్దు. మనల్ని, మన నమ్మకాన్ని మనం నమ్మిన వారే అప్పగించినప్పుడు అది మృంగడానికి చాలా కష్టంగా ఉండే చేదు మాత్రలాగా ఉంటుంది. నిన్ను బాధపరిచే వారి ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ విశ్వాసానికి నిజమైన పరీక్ష. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు దేవుని అంతస్తులో నిలిచి వారు చేసిన కీడుకు ప్రతిఫలంగా మేలు చేస్తావా? ఇతరులని చేయగలిగినంత కీడు చేయని, నీవైతే అది దేవునికి అప్పగించి వదిలేయాలి. ఆయన నీ అక్కరలను తీర్చి నిన్ను తన మహిమార్థమై వాడుకుంటాడు. 55వ అధ్యాయము 15 నుంచి 21 వచనంలో ఇక్కడ మార్పు అనే దాన్ని కొంత మనం నేర్చుకుంటాం. అంటే పరిస్థితులు మారినప్పుడు దావీదు ఒక భయంకరమైన కష్టం గుండా వెళ్తున్నాడని మనం ఇప్పుడు దాకా చూసాం కదా. తన స్నేహితుల్లో ప్రాముఖ్యమైన కొందరు సన్నిహితులు తనకు వ్యతిరేకంగా తిరిగారు. అది చాలా నొప్పికరంగా ఉంది. దావీదు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగాడు? మొదట తాను దేవునికి మొరపెట్టుకున్నాడు. వారు ఏమైనా చేయని నేనైతే దేవునికి మొరపెడతాను అనుకున్నాడు. దేవుడు నన్ను కాపాడుతాడు అని తలంచాడు. అందువలన 16, 17 వచనాల్లో అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థనను ఆలకించును అంటాడు. మనకు తేటగా కనపడుతున్నట్లు దావీదు ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మొరపెట్టి తన కష్టాలను చెప్పుకున్నాడు. రెండవదిగా దేవుడే తీర్పు తీర్చడానికి ఆయనకే వదిలేశాడు. పురాతన కాలం మొదలుకొని ఆ శీనుడు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును అని 19వ వచనంలో చదువుతున్నాడు. దేవుడే సమస్యను తీరుస్తాడని నమ్మాడు కదా. అదే మనం కూడా చేయాలి. నీ పరిచర్యలో నీకు సహాయపడగలిగిన స్నేహితులను దేవుడే నీకు ఇవ్వనివ్వు. అదే సమయంలో నీ శత్రువుల గురించి కూడా ఆయన్నే చూసుకోనివ్వు. వాళ్ళు నీకు చేసినట్లే నువ్వు వారికి చేయబాకు. దాని బదులు వారు నీకు ఎలా చేయాలని నువ్వు కోరుతావు అలాగే వారికి చెయ్యి. కీడుకు కీడు చెయ్యకు అని మనము చదువుతాం కదా దేవుని వాక్యంలో. కీడుకు ప్రతిగా మనం మేలు కూడా చెయ్యాలని ఇంకా ఒక అడుగు ముందుకేసింది యేసు ప్రభులాగా. మరి అలా చేసినప్పుడు వాళ్ళు చేసిన కీడుకు ప్రతిగా మేలు చేసి వాళ్ళకి దాహం వేస్తే వారికి నీళ్ళు ఇయ్యాలంట, ఆకలి వేస్తే వారికి అన్నం పెట్టాలంట. అప్పుడు మనం వాళ్ళ నెత్తి మీద నిప్పి కుప్పగా పూసినట్టు అవుతుంది అని మరి చెప్పబడింది. అయితే ప్రతీకారం మాత్రం చేయొద్దు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఈ మాటలన్నీ చదువుతాం. కనుక అది ప్రభువులాగా మారడం అంటే ఎందుకు ఇలాంటి వాళ్ళని అనుమతిస్తాడు? ఎందుకు మనకు కీడు చేసే వాళ్ళని అనుమతిస్తాడు? ఎందుకు సొంత వాళ్ళు లేకపోతే నమ్మిన వాళ్ళే మనల్ని అప్పగిస్తారు అంటే ఎందుకొరకే అంటే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము? ప్రభువులాగా రియాక్ట్ అవుతామా లేక మరి మామూలు మనుషుల్లాగా రియాక్ట్ అవుతామా అనేది. ప్రభువులాగా రియాక్ట్ అయితే ప్రభువులాగా మారుతాము. దాన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు. అంటే ప్రభు సమరూపానికి మనల్ని మార్చుకోవడానికే కదా ప్రతి పరిస్థితి కూడా మన జీవితంలోకి ఆయన అనుమతిస్తాడు అని మనం రోమా 8:28-29 చదువుతాము. కనుక ఈరోజు ఏదైనా అటువంటి పరిస్థితి గుండా వెళ్తుంటే ప్రభా ఈ పరిస్థితిలో నేను ఇలా ఎలా మారగలను అనేది నువ్వు చూసుకోవాలి. కానీ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి, వాళ్ళకి సమానంగా ఎట్లా వాళ్ళతో పోరాడాలి, లేక సమయం వచ్చినప్పుడు వాళ్ళకి 4 ఎలా మళ్ళీ వడ్డించాలి,
మాటలతోనైనా ఇంకా ఏ రీతిగానైనా అట్లా అనుకోకూడదు. ప్రభులాగా మనము రియాక్ట్ అవ్వాలి. మూడవదిగా దావీదు ఈ అనుభవం నుండి నేర్చుకోగలుస్తున్నాడు. వారు మారరు కనుక వారు దేవునికి భయపడరు అంటాడు. మారు మనసు పొందరు వాళ్ళు. 19వ వచనం. దావీదుకు స్నేహితులు మారారు. అది దేవునికి మరి ఎక్కువగా భయపడడానికి దావీదుకు సహాయపడింది. మనం చూసాం కదా, అహీతోపెలు లేకపోతే దేవుడు హూషైని ఇచ్చాడు. కనుక అలాగో స్నేహితులు దేవుడు మార్చాడు. మనకు మామూలుగానే మార్పు అంటే ఇష్టం ఉండదు, కానీ మన జీవితాల్లో దేవుడు ఎక్కడెక్కడ మార్పు తెస్తాడో మనం దాని నుండి కూడా నేర్చుకోవచ్చు. కనుక బాగానే ఉన్నాము, స్థిరపడిపోయాములే, నా పరిస్థితి అంతా నాకు బాగానే ఉంది, నేను ఇందులో ఆనందిస్తాను అని అనుకున్నాం అనుకో, కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితులన్నిటిని తారుమారు చేసి ఏదైనా కొత్తదాన్ని మన జీవితంలో తీసుకురావడానికి చూస్తాడు. అయితే కష్టకరమైన అనుభవాన్ని నేర్చుకోవడానికి మనము స్థిర నిశ్చయం చేసుకోవాలి. ప్రతి కష్టాన్ని, సమస్యను ఆయన ఒక ఉద్దేశంతోనే మన జీవితాల్లోకి అనుమతిస్తున్నాడు అన్న సంగతి ఎరగాలి. అంతేకాదు అందులో ఏ నూతన సంగతులను ఆయన నీకు చూపించాలని కోరుతున్నాడో, ఈ జీవితంలో నూతనంగా ఏ పని చేయాలని ఆయన కోరుతున్నాడో ఆ కార్యం ఆయన్ని చేయనివ్వాలి. కష్టకరమైన అనుభవాలు నుండి మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కీర్తన 55, 22, 23 ఈ భారాలను తిరిగి ఆయన మీదే మోపు అని ఆయన చెప్తున్నాడు కదా. భారం ఇచ్చేది ప్రభువే, ఆ భారాలను తిరిగి మనం ఆయన మీదే మోపాలి. అప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడని, నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కదలనేయడని మనం చెప్పబడుతుంది. 19వ వచనంలో మారు మనసు లేని వాళ్ళనేమో దేవుడు శిక్షిస్తాడు, వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. కానీ మనం మటుకు నీతిమంతులంగా జీవించాలి. దావీదు ప్రతీకారం చేసే వ్యక్తి కాదు, పగదీర్చుకునే వ్యక్తి కాదు. ఆయనకు చేయగలిగిన సామర్థ్యత ఉంది, కానీ శత్రువు దానికి చేతికి దొరికినప్పుడు కూడా ఆయన చంపడు. ఇప్పుడు కూడా అబ్షాలోము మీదకి, అహీతోపెలు మీదకి ఆయన వెళ్ళగలడు, కానీ ఆయన అలా వెళ్ళడం లేదు. సరి కదా, వాడు చనిపోయినప్పుడు మరి ఏడుస్తున్నాడు. కనుక మన శత్రువులు చనిపోతే కూడా మనం సంతోషించకూడదు అంట. బాగా అయింది, వాడు చచ్చాడు, పీడ పోయింది అని అట్లా అనుకోకూడదు మనం. కనుక ఎవరికైనా ఆపద కలిగితే మనం సంతోషించకూడదంట. అప్పుడు దేవుడికి మన మీద కోపం వస్తుందని కూడా సామెతలు మనం చదువుతాం. ఈ వాగ్దానము మరి 22వ వచనంలోని వాగ్దానం, మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడని, మనం నీతిమంతులంగా ఉంటే మనల్ని ఎన్నడూ కదలనేయడని, ఈ వాగ్దానం క్రైస్తవులకు కూడా భారాలు ఉంటాయన్న విషయాన్ని తెలుపుతుంది కదా. దావీదు ఇక్కడ ఇతరుల గురించి చెప్పడం లేదు, ఇతరుల భారాలను మనం మోయడం మంచిదే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలాగూ మరి ఒకరి భారములకు భరించి మనం క్రీస్తు నియమం నెరవేరుద్దాము అని కూడా ఉంది. అంటే అందుకే కదా మీరు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ భారాలను మీరు మోస్తున్నారు, మంచిదే. కానీ ఇక్కడ దావీదు తన భారం గురించే మాట్లాడుతున్నాడు. ఆయన నీకే భారాలు ఇచ్చాడు, అవన్నీ కూడా ఆయన మీదే మోపు అని. భారాలు అనేవి అకస్మాత్తుగా కలిగేవి కాదు, యాక్సిడెంటల్ గా రావు. అవి అపాయింట్మెంట్స్ అనమాట. అంటే దేవుని నిర్ణయించబడి వస్తాయి. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న భారాలను దేవుడే నిర్ణయించి నీకు ఇచ్చాడు. అవి నీవు దేవునికి అవిధేయత అనే పాపాన్ని బట్టి నీ అంతటా నీకు ఉన్నవి కాకుండా మాత్రం పోవాలి. ఎవరు అన్మ్యూట్ చేస్తారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. భారాలు మన ఎదుగుదలకు సహాయపడతాయి. ఆ తర్వాత దేవుడు తిరిగి ఆ భారాలను నా మీదే మోపు, దానితో ఆగకు, నేను నీవు కూడా నాకు ఇచ్చుకో అంటాడు ప్రభు. అంటే భారాలు మాత్రమే కాదు, మనల్ని మనం కూడా ఆయనకి అప్పగించుకోవాలి. మనల్ని మనం ఆయనకు లోపరుచుకోకుండా మన భారాలు మాత్రమే ఆయనకి ఇస్తే ఆయన మనకు సహాయం చేయలేడు. కానీ అది ఎలా ఉంటుందంటే, ఒక లిఫ్ట్ లో నువ్వు ప్రయాణం చేస్తూ నువ్వు చేతినంట భారాలు కలిగి ఉంది, ఆ ప్యాకెట్లన్నీ అబ్బా నేను మోయలేకపోతున్నాను లిఫ్ట్ లో పెట్టేసావు అనుకో, అప్పుడు ఆ లిఫ్ట్ నిన్ను మోస్తుంది, నీ భారాలను కూడా మోస్తుంది. అట్లా అనమాట. మన భారాలని ఇయ్యాలా, మనల్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఎల్లవేళలా దేవుడు ఏ కష్టము రాకుండా చూస్తాడని వాక్యం చెప్పడం లేదు. గమనించండి, నీ శీలాన్ని నిర్మించడానికి సమస్యలను ఆయన వాడతాడు. అంటే నీ క్యారెక్టర్ ని బిల్డప్ చేస్తాడు అనమాట.
అదే సమయంలో మాటలు ఆయన ఎన్నడు కదలకుండా చూస్తాడు. ఈ దినాన నీ భారం ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోలేదు. నీ భారాన్ని దేవుడికి ఇవ్వడం అనేది విశ్వాసపు క్రియ. కానీ నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని ఆ భారం విశ్వాసంతో ఇంకొక అడుగు ముందుకు వేయడానికి అది నీకు సహాయపడుతుంది. విశ్వాసమే ఎదుగుతారనమాట. ఆ భారం నీ శీలాన్ని నిర్మించడానికి ఆయన నీ భారాన్ని నీకు పెట్టుబడిగా పెడతాడంట. కనుక నీ భార్యాన్ని నువ్వు కూడా ఆయనకు ఈరోజు అప్పగించుకుంటే ఆ భారాలను ఆయనే తీరుస్తాడు, ఆదుకుంటాడు. నేను దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన పేరిట మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా సహోదరులందరినీ కూడా ప్రభు ఈ రీతిగా మీరు ఆయన మీరు తీసుకొని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రార్థన కొరకు కూడి రాగలిగినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆయన సహోదరులందరూ కూడా ఎవరికి ఏ యొక్క అవసరత ఉందో అవసరతలను కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహోదరి కూడా ఎందుకో ఇండియాకు బయలుదేరుతున్నారంట, ఎయిర్పోర్ట్ లో ఉన్నానని చెప్తున్నారు. ఎన్నో ఆటంకాల మధ్యలో కూడా ప్రభు తన ప్రేమను చూపించి నమ్మకంగా చేసిన ప్రార్థనలకు కుమారి సిస్టర్ కృతజ్ఞత చెప్తున్నారు. ఆమె కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కనుక సహోదరి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి. ఆమె ఇండియాకు ఎందుకు వస్తున్నారో ఆ విషయంలో మీరే తనకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగూ మిగతా సహోదరులు కూడా చాలా మంది ఈ రీతిగా అనుదినము కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారందరి కొరకు కూడా మొరపెడుతున్నాం ప్రభువ. వారి అక్కడి కొలది పేరు పేరున మీరు వారికి సహాయం చేస్తున్నామని వేడుకొని చేస్తుంటున్నాం. రీతిగా మీనా కొరకే ప్రార్థన చేస్తున్నాం, స్వరూప కొరకే ప్రార్థన చేస్తున్నాం, కల్పన సిస్టర్ కొరకే, ఎస్తరాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, రోజులేని సిస్టర్ కొరకు, దేవినమ్మ కొరకు, ఎస్తరి జ్యోతి కొరకు, ఎస్తరి శ్రీలక్ష్మి కొరకు, గ్లోరీ కొరకు, రూత్ సలోమి కొరకు, కరుణా చిన్నారి కొరకు, రేచల్ విజయ కొరకు, మేరీ సిస్టర్ మేరీ సిస్టర్ కొరకు, సంగీత కొరకు, విజయలక్ష్మి కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే నిర్మలా సిస్టర్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. సూర్యకుమారి కూడా సంతానం ఇచ్చే సమయంలో అనుగ్రహించండి. విజయ సిస్టర్ కొరకు, సుజాత సిస్టర్ కొరకు, ఇంకొక సుజాత సిస్టర్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. సంగీత ఢిల్లీ నుంచి ఆ సిస్టర్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. జయలక్ష్మి కొరకు, రీతిగా రాణి కొరకు, రాణి విజయ కొరకు, సుజాత కొరకు, రమ్య సిస్టర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇల్లా సిస్టర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎలిజబెత్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. అరుణా చంద్ర సిస్టర్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభా సహోదరులందరూ కూడా అందరము ఈ సన్నిధిలో చేరి ఎంతగానో అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. వారందరినీ కూడా మీరు దీవించండి. వారి ఒక్కరికొలది మీరు వారికి సహాయం చేయండి. నేను ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కనుక దావీదు ఎలాగో మొరపెట్టుకుని దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మి ప్రార్థించినాడు. అలాగే మేము కూడా ప్రార్థించడానికి అది మాకు మంచి సందర్భాలు ఉన్నప్పుడైనా, మేము మంచి కండిషన్ లో ఉన్నప్పుడైనా, కష్టాల్లో ఉన్నప్పుడైనా మీకు ప్రార్థించినప్పుడు మీరు సహాయం చేసే దేవుడు గనక అటు దేవుని కలిగి ఉండే ధన్యత మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసునామముపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సరేరా, ఉంటాను. ప్రైజ్ లార్డ్. థాంక్యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతో శ్రేష్టమైన వర్తమానము పరిశుద్ధ ప్రేరణ వల్ల మేరీ రజక్క గారు మాట్లాడుతుండగా మనం ఇంటి వచ్చామండి. కీర్తనలు 50 అధ్యాయంలోని అద్భుతమైన శ్రేష్టమైన మాటలు మనం ఇంటి వచ్చాం. ఆయన దావీదు గారి యొక్క భక్తి జీవితము, సొంత వాళ్ళే శత్రువులుగా ఉన్నప్పుడు దావీదు గారు ఏం చేస్తారో ఆయన అనుభవంలో నుండి మనం నేర్చుకుంటూ వచ్చాము. అధికారుల నుండి దావీదు గారు తప్పించుకున్నప్పుడు దావీదు గారు పాడిన గీతం మనకు కూడా తప్పకుండా
లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోవాలనే ఆలోచన మనకు కూడా కలుగుతా ఉంది. దావీదు గారికి కూడా అదే ఆలోచన కలుగుతూ వచ్చింది. దావీదు గారికి మహాగువ వల్ల నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంది అనే ఆలోచనలో దావీదు గారు కూడా కలుగుతా ఉన్నారు. మరి పోరాడే శక్తి ఉన్న కూడా పోరాటానికి వెళ్ళట్లేదు, కానీ దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు దావీదు గారు. ఎందుకంటే మన దేవుడు శక్తివంతుడని దావీదు గారి విశ్వాసము. మరి మనం ప్రేమించే వాళ్ళు మనకి అడ్డం తిరిగినప్పుడు చాలా బాధ కలుగుతా ఉంటది. దావీదు గారు కూడా అదే ఎదుర్కొంటా ఉన్నారు. మరి సొంత వారి ఎదుట తిరస్కారము, వ్యతిరేకత మరి ఎదురవుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి సమయంలో కూడా దావీదు గారు అయినను నేను దేవునికి మొరపెట్టుకుందను, యెహోవా నన్ను రక్షించిన విశ్వాసంతో క్రియారూపంలో ఆయన విశ్వాసాన్ని ఎల్లటపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందను. ఆయన ప్రార్థన ఆలకించునని పలుకుతా ఉన్నారు. క్రమబద్ధమైన ప్రార్థన జీవితం మనం కూడా నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి తీర్పు తీర్చుట కూడా దేవునికి అప్పగించే దావీదు గారి శత్రువులను, మరి తన శత్రువులను గురించి కూడా తీర్పు తీర్చుటలో దావీదు గారి దేవునికే వదిలేస్తారు. కీడుకు ప్రతి కీడు అని చేయకుండా దేవుని హస్తాలకి వారిని అప్పగించినట్లుగా మనం వింటూ వస్తాం. వారి ఎంతో మరి ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ కూడా, శత్రువులైనప్పటికీ కూడా వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నా కూడా వారి హృదయం అంతా కలహంతో నిండి ఉంది. వారి మాటలు చమురు కంటే నినుపుగా ఉన్నా అవి వారు తీస్తున్న కత్తులే అని దావీదు గారు మాట్లాడుతా ఉన్నారు. మరి అలాంటి సమయంలో మరి దావీదు గారు పనుల భారం యెహోవా మీద మోపి ఆయన ఆదుకోరినని, నీతిగా జీవిస్తే ఆయన కదలనీయడని విశ్వాసంతో దావీదు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం కూడా మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం కూడా దావీదు వల్ల ప్రార్థించే వారంగా ఉన్నాము. ఆయన సన్నిధిలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతించే వారంగా ఉన్నాము. పనుల భారం కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన ఎన్నిటికీ కదలనీయడు. ఎందుకంటే దావీదు గారు ఎలా విశ్వాసం ఉంచి నమ్మకం ఇచ్చి నేనైతే అన్ని మాట్లాడతాను, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. అవును, ఆయన మీద నమ్మకంతో ఉన్న వారికి దేవుడు మేలు చేస్తే దేవుడు కాబట్టి మనము కూడా దావీదు వల్ల దేవుని స్తుతించు ఆరాధించు కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుతామండి. సాయంకాలంలో ఎలా అయితే దావీదు గారు ప్రార్థనలు గడుపుతూ వస్తారో మనము కూడా దేవుని సన్నిధిలో గడుపుదాము. ప్రేరేపణ కలిగిన వారు వాక్యాన్ని అన్వయించాము. ప్రార్థనలోనికి ముందుకెళ్దాము. ఆరాధన చేస్తూ ప్రార్థన చేద్దాము. అవకాశం ఉన్న వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధిద్దాము. కొన్ని నిమిషాలు అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. ఒక మెయిన్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క. అక్కడ రేచల్ అక్క బాబు ఎట్లా ఉన్నాడు? డిశ్చార్జ్ అయినారు కదా, మీ వాయిస్ రావడం లేదు. బాబు బాగున్నారక్క. అందరి ప్రార్థన బట్టి విషయం ఏంటంటే కాంపౌండ్ తీసారక్క. కాంపౌండ్ వేయలేదక్క. రోజుకొక పాము వస్తుంది, పిల్లలు భయపడుతున్నారు. కొంచెం ప్రేయర్ లో పెట్టండి. అంటే నిన్న సండే ఒక పాము వచ్చింది, సాటర్డే ఒక పాము వచ్చింది. ఇంట్లో ఉండాలన్నా కూడా పిల్లలు భయపడుతున్నారు. పిల్లలు అన్నారు డోర్ వేసుకొని ఉండేటట్లు మెస్ డోర్ అన్నా చేయించుకుంటే బాగుంటది. అంటే చిన్న చిన్న పిల్ల పాములన్నీ వస్తున్నాయి అన్నారు. ఒకటి ఏంటంటే ప్రభు గొప్ప కార్యం లేనది నాన్న. అన్నకి పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది, కానీ ప్రభు చిన్న దెబ్బ కాపాడుతూ వచ్చాడు. అందరి ప్రార్థనే వచ్చి చిన్న గాయాలు ఇప్పుడు బాగున్నారు. బాగున్నారు. ఓకే అక్క, ప్రార్థన చేస్తారక్క. వర్షం చేస్తారక్క మీరు? చేస్తానక్క. చేయండి.
ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభా, గొప్ప దేవ, ఘనమైనటువంటి తండ్రి, ఈ సమయంలో మీరు మా ముందుకు తీసుకొస్తూ వచ్చారు. దావీదు మహారాజు తాను వెళ్తున్న మార్గంలో, తాను వెళ్తున్న పరిస్థితులలో, తాను వెళ్తున్న ప్రతికూలతలలో రెక్కలున్న ఎడల ఇవ్వలే నేను పారిపోయేదని అంటున్నాడు. దేవా, మా జీవితాల్లో మీరు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నారో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా అని బట్టి స్తుతిస్తా ఉంటా ఉన్నాను. ప్రభా నీ భారము యెహోవా మీద మోపుము అని సెలవిస్తా ఉంటా ఉన్నారు. దేవా, ఆ భారాలు మా జీవితాల్లో మమ్మల్ని సరిచేయటానికి, ప్రభా మమ్మల్ని చక్కజేయటానికి, మీ స్వారూప్యంలోనికి తీసుకుని రావటానికి అందుని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను. ప్రేమ నమ్మకము కలిగినటువంటి దేవుడు ప్రభా, దయగలిగినటువంటి దేవా, ఎంతటి గొప్ప దేవుడు నాయన. ప్రభా మరి అనేక సార్లు ప్రభా మరి శత్రువుల విషయమై మేము ఎట్లుండాలో మీరు తెలియజెప్తా వచ్చారు. అనేక సార్లు అతి మనస్సులు ప్రభా మరి నాకు లేకపోయినప్పటికీ ప్రేమించిన దేవుడవు తండ్రి. అట్లా ప్రేమించలేకపోయినప్పటికీ శత్రువును నీవు కృప చూపుటలో మానని దేవుడవు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. దేవా, నా ఆత్మీయమైన జీవితంలో నేను ఎట్లుండాలో ప్రభా మీరు అనుదినము తెలియజేస్తా వస్తున్నారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. ప్రభా మరి నీవు పంపుతున్న ప్రతికూలమైన ఆ పరిస్థితులలో మేమేం నేర్చుకోవాలో, నేనేం నేర్చుకోవాలో మీరు సెలవిస్తా వచ్చినారు. నిజంగా ప్రభా మరి ఆ ప్రతికూలతలు లేకుంటే నేను ఆత్మీయంగా ఉచ్చ స్థాయిలోనికి, మీరు కోరిన స్థాయిలోనికి రాలేరని తెలియజెప్పినారు ప్రభా. అందుని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. దయగలిగినటువంటి దేవా, మీరు మాత్రమే శత్రువును ప్రేమించగలిగిన స్థితి. అవునాయన, మీరు మా జీవితాల్లో స్నేహితులను అనుమతించే విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. దైన తండ్రి దేవా, మరి నీవే జ్ఞాపకం చేసుకున్నావు దావీదు జీవితంలో. దావీదు శత్రువులను ప్రేమిస్తా వచ్చాడు ప్రభా. దేవా, తనకు అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయలేదు నాయన. దయగలిగినటువంటి దేవా, మీరు మాకు ఎన్నో నేర్పిస్తున్నారు. ఆ శత్రువును ప్రేమించే మనసు లేదు ప్రభా. అయినప్పటికీ కృప చూపుట్లో విడవట్లేదు నాయన మీరు. అయినప్పటికీ మీరు కనికరము చూపుటలో ఐశ్వర్యవంతుడు ఉంటున్నారు ప్రభా. దేవా, వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. మీ గొప్ప కార్యమును బట్టి ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. మీ ప్రేమను బట్టి స్తుతిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. ఎలాగో వర్ణించగలము ప్రభా మీ ప్రేమని, మీ నమ్మకత్వాన్ని ఎలాగో వర్ణించగలము ప్రభా. దేవా, వర్ణించలేము నాయన. ఇంతటి ప్రేమామూర్తివి, మా హృదయముకు అధికుడమైనటువంటి దేవుడవు ప్రభా. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రభా ప్రేమిస్తా ఉంటా ఉన్నావు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. దేవా, స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను. ఆ ప్రతికూలతల్లో, అనానుకూలతల్లో, ఊపిరి తిరగని పరిస్థితుల మధ్యలో దేవా ఒక స్వారూప్యంలోనికి నీవు నన్ను మలుస్తా ఉంటా ఉన్నావు దేవా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. మీ ప్రేమ హస్తములు ఆ ప్రతికూలతల్లో నన్ను తాకుతున్నాయ్యా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. ఇంతటి ప్రేమ కలిగిన దేవుడవు నాయన, ఇంతటి నమ్మదగిన దేవుడవు ప్రభా. దేవా, దావీదు యొక్క జీవితం ఎంత మాదిరిగా ఉంటా ఉందయ్యా మాకు. నిజముగా ఎన్నో ప్రతికూల పరిస్థితులలో దావీదు ఎంత హృదయానుసరుడుగా ప్రభా మరి జీవిస్తా వచ్చాడు. ఎంతగానో మీరు సిద్ధపరిచారు ప్రభా దావీదుని. దేవా, మిమ్మల్ని మీకు అప్పగించుకున్నాడయ్యా మీ ఆత్మ ఆధీనంలోనికి. అదే కాలంలో నేను కూడా అట్లుండాలని ఇష్టపడుతున్నావయ్యా. 4 స్తోత్రాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ పరలోకపు ఉద్దేశాన్ని బట్టి ప్రభా, మీరు నాయడల కలిగి ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తా ఉంటా ఉన్నాను దేవా. మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. ఎంతటి నమ్మదగిన దేవుడవని మిమ్మల్ని ప్రభా, మీ నమ్మకత్వానికి దయల తండ్రి, దయలైనటువంటి ప్రభా ఆరాధిస్తా ఉంటా ఉన్నాను. అపనమ్మకస్తురాల్ని
ప్రభా, అనేక సార్లు తిరుగుబాటు స్వభావం కలిగిన దాన్ని, అనేక సార్లు శత్రువును ప్రేమించు అని సెలవిచ్చినప్పటికీ కూడా ప్రేమించలేని స్థితి. నిజంగా మీరైతే ఇస్కరియోతు యూదాను ప్రేమిస్తా వచ్చారు ప్రభా. పక్కనే దేవా అప్పచెప్పుతాడని ఆది నుండి మీకు తెలుసు నాయన. అయినప్పటికీ మీరు ప్రేమించే విషయం ఎక్కడా కూడా ప్రభా మరి మీ శిష్యులందరినీ ప్రేమించినట్లే ప్రేమించారు ప్రభా. మిమ్మల్ని అప్పగించే సమయంలో కూడా చిలికాడా అని మీరు సెలవిస్తా వచ్చారు. నిజముగా ప్రభా, దయగల తండ్రి, వందనములు స్తోత్రములు గెలుస్తా ఉంటా అన్నారు ప్రభా. అప్పుడు మాత్రమే ఆ స్థితిలో మాత్రమే ప్రభా నేను దయగలిగినటువంటి దేవా ఈ యొక్క లోకంలో యాత్రలో కొనసాగగలనని రెక్కల సమయంలో మీరు సెలవిచ్చినారు దేవా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని పూజిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. అవునాయన, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని శ్రేష్టమైన మాటను మీరు మా ముందుంచారు ప్రభా, నా ముందుంచారు ప్రభా. అందుని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, అనేక సార్లు మీ మాటలు ఏంటి లక్ష్యం ఉంచకపోయినప్పటికీ ప్రేమించిన దేవుడవయ్యా దేవా. నిజముగా ప్రభా, మీ చిత్తానికి లోబడకపోయినప్పటికీ ప్రేమించిన దేవుడవయ్యా. ఇదేట చూపకపోయినప్పటికీ ప్రేమించిన దేవుడవయ్యా. అయ్యా, మీ చిత్తంలో మీ ఆలోచనలో ఎంత మాత్రం మార్పు లేదు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. ఎంతటి తిరుగుబాటు స్వభావం కలిగిన నా ఎడల ప్రభా మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తా ఉంటా ఉన్నాను దేవా. నేనైతే ప్రేమించలేను ప్రభా, నాకైతే అట్టి మనసు లేదు నాయన. అయినప్పటికీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవా. దావీదు మహారాజు సిద్ధపరిచినావు నాయన, నన్ను కూడా అట్లా సిద్ధపరచాలని ఇష్టపడుతున్న దేవుడవై మీరున్నందులకై 4 స్తోత్రాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. నెల తండ్రి నాయన, శత్రువును ప్రేమించినప్పుడు ప్రభా మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు మాట్లాడుతా వచ్చారు. అందుని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నెల తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైనటువంటి ప్రభా, అతి శ్రేష్టమైనటువంటి దేవుడవు నాయన. లోకంలో అన్నిటికంటే మీరు నాకు ఎక్కువైనటువంటి దేవుడవు ప్రభా. అయ్యా మరి శ్రమ ఉంటున్నప్పుడు, సలుగుతున్నప్పటికీ ప్రభా, గొలుగుతున్నప్పటికీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. నా మీద మీకున్న ప్రేమలో మార్పు లేదు ప్రభా దేవా. అందుని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తా ఉంటా ఉన్నాను తండ్రి. దయగలిగినటువంటి ప్రభా, కనికరమన్న ఐశ్వర్యవంతుడమైనటువంటి ఓ దేవా ప్రభా, స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజముగా మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యములు వాటన్నింటిని బట్టి స్తుతిస్తా ఉన్నాను. నన్ను ప్రేమించి దేవా కలువరి సిలువను అయినా నా కొరకై ప్రాణాన్ని ఇస్తా వచ్చావు ప్రభా దేవా. దావీదు అబ్షాలోము చనిపోయినప్పుడు విలపిస్తా ఉంటా ఉన్నాడయ్యా. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అంటున్నారు. నిజంగా దావీదుకు మీ హృదయానుసరుడని చెప్పగలిగినారు. నిజంగా దావీదు కట్టి మనస్తుంది ప్రభా, నాకు లేదు ప్రభా. మీరు దావీదును ప్రేమించట్లో ప్రభా మరి నెల తండ్రి ఒక ఉద్దేశం ఉంది దేవా. నన్ను ప్రేమించట్లో కూడా ఒక ఉద్దేశం ఉంది. అందుని బట్టి స్తుతిస్తా ఉంటా ఉన్నాను. నేనైతే శత్రువును ప్రేమించలేదు ప్రభా, అయినప్పటికీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అయినప్పటికీ కృప చూపుతున్నావయ్యా. అయినప్పటికీ కనికరము చూపుతున్నావయ్యా. నీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటా ఉన్నాను ప్రభా. దయగలిగిన తండ్రి ప్రభా మరి దావీదు అబ్షాలోమును ప్రేమించినట్లుగా, సౌలును ప్రేమించినట్లుగా ప్రభా మరి మీరు కూడా శత్రువునై ఉండగా నన్ను ప్రేమించారయ్యా. నా కొరకు ప్రాణం పెట్టారయ్యా దేవా. ఇస్కరియోతు యూదాను ప్రేమించారయ్యా. మిమ్మల్ని హింసించేవారిని ప్రేమించారయ్యా. మిమ్మల్ని దూషించేవారిని ప్రేమించారయ్యా. మిమ్మల్ని ప్రభా మరి పిడుగుద్దులు గుద్దుల వారిని ప్రేమించారయ్యా ప్రభా. మిమ్మల్ని కొడాలతో కొట్టిన వారిని ప్రేమించారయ్యా. మిమ్మల్ని ఉమ్మివేసిన వారిని ప్రేమించారయ్యా. 4 స్తోత్రాలు తెలుస్తున్నాను. నీ పక్కన సిలువలో ఉంటూ నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను నువ్వు రక్షించవా అన్నటువంటి
ప్రభా మరి ఆ దొంగల్ని కూడా ప్రేమించారు. ప్రభా యేసు, నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నప్పుడు ఆ దొంగను మీతో కూడా పరలోక రాజ్యంలో చేర్చుకున్నారయ్యా. దేవా, అంతటి ప్రేమమయుడవు నాయన, ఇంతటి దౌర్భాగ్యురాల్ని ప్రభా నేను. నిజముగా ప్రభా మరి దయల తండ్రి, శత్రువును ప్రేమించలేని దానిని, నిన్ను ప్రేమించలేని దానిని, నీ శాసనములు హత్తుకోలేని దానిని, ప్రభా యాకోబు లాంటి స్వభావాన్ని మార్చుకోలేని దానిని, ప్రభా మరి అబ్షాలోం లాంటి స్వభావాన్ని మార్చుకోలేని దానిని, ఇస్కారియోతు యూదా లాంటి స్వభావాన్ని ఇంకా మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, పూజించి, గణపరుస్తున్నారు. శ్రేష్టమైన మాటలు ఇచ్చావు